వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. పోడూరు మండలం వద్దిపరులో గోదావరి ఉధృతి కారణంగా నక్కల కాలువ పొంగడంతో వద్దిపరు గ్రామంలో వరద నీరు చేరి గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు వద్దిపరు ట్రాక్టర్ నడుపుకుంటూ వెళ్లి ఇంటింటా వరద బాధితులను పరామర్శించి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎక్కడైతే రోడ్లు డ్రైన్లు సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా చేస్తానని హామీ ఇచ్చారు. వరదల కారణంగా లంక గ్రామాల ప్రజలు కాలువల ఉధృతికి గురైన గ్రామాల ప్రజలు ఇబ్బంది ఎదురవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, బంగాళదుంపలు ఇలా నిత్యావసరాలతో పాటు పశువులకు అవసరమైన దానాలు కూడా ఉచితంగా అందిస్తున్నామని, ఒక్క వద్దిపరు గ్రామానికి ఈ నిత్యావసరాల నిమిత్తం 15 లక్షలు ఖర్చు చేశామని మంత్రి రామానాయుడు తెలిపారు. అంటే మెంటల్గా ఎలా ఉందన్న? పర్వాలేదా? ఇబ్బంది? సిద్ధార్థ హాయ్ చెయ్యకూడదు, ఇంకా మూమెంట్ లేదు పెద్దగా. ఓకే, సర్టిఫికేట్ చేయించాలి, మన సదన్ సర్టిఫికేట్. ఇప్పుడు మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు సీఎంఆర్ఎఫ్ లీవ్ ఆ అబ్బాయికి మనం అది పెట్టచ్చు. ఒక 25 కేజీలు బియ్యం, 1 కేజీ కందిపప్పు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్, 1 కేజీ బంగాళదుంపలు, 1 కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ పట్టుకొచ్చాం. అలాగే ఏదైనా నీటిలో ఉన్న ఇళ్ళు ఏమైనా ఉంటే వాటికి 3,000 రూపాయలు కూడా ఇమ్మని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అవి మీకు ఈరోజు అందజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 14 లక్షల కోట్ల అప్పులు చేశారు. 14 లక్షల కోట్ల అప్పు అంటే మీ ఒక్కొక్కరి నెత్తి మీద 2,40,000 అప్పు ఉంది మీ మీద. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో దేనిని వదల్లా, ఆఖరికి రైతుకి అత్యంత అవసరమైనటువంటి సివిల్ సప్లై కార్పొరేషన్ కూడా తాకట్టు పెట్టుకొని 34,000 కోట్లు అప్పు తెచ్చుకున్నాడని అంటే, మరి ఈవేళ ఇంకా రైతును కూడా తాకట్టు పెట్టాడని అంటే, అటువంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండడం అవసరమా అని చెప్పి మీరు కూడా ప్రశ్నించవలసిన అవసరం ఉంది. స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనాల పథకానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనంగా పేరును నామకరణం చేస్తున్నందుకు కృతజ్ఞతగా జనసేన నాయకులు పాలకొల్లు మండలం లంకలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు స్వీట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన అభిమానులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ పథకాలకు రాజకీయ నాయకులు పేరు పెట్టే ఈ రోజుల్లో పవన్ కళ్యాణ్ ఎంతో మందికి అన్నదానం చేసిన డొక్కా సీతమ్మ పేరు పెట్టడం శుభ పరిణామమని, దేశ నాయకులు త్యాగమూర్తులు పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, గ్రామస్తులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చూడండి, అడగండి, ఎంతకాలం దొడ్డించుకోండి, పాడేయకూడదు. ఎంతకాలం అడిగి నీకు ఎంత పడుతుందని అడిగాను. చెప్పండి, ఒక రోజు టైం అయితే ఈ కావాలంటే మనం చేసి చెప్తాం కదా, నైట్ రోజు చేసుకుంటాం కదా. కేజీ ఎంత పడుతుంది? రైట్ అలా చెప్తే బాగుంది. Hey,
దాని కట్టు పాలకొల్లు కాన్స్టిట్యున్సీ లంకలకోడేరు గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో దాదాపు ఒక 800 మంది వరకు విద్యార్థులకి మధ్యాహ్న భోజన పథకంలో ఈ డొక్కా సీతమ్మ గారు పేరు పెట్టిన సందర్భంగా ఆనందం కొలిది మా చిరు స్వీట్ని పంచిపెట్టడం జరుగుతుంది. అదే కార్యక్రమానికి సంబంధించి మా స్కూలు విద్యార్థులు, టీచర్లు, గ్రామ కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ గవర్నమెంట్ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని, ఇంకా విద్యార్థులు కూడా బాగా డెవలప్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లంకలకోడేరులో మరి ఏదైతే మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందో దాంట్లో భాగంగా మరి మన ప్రీతమ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ఏదైతే మధ్యాహ్న భోజన పథకం ఉందో దాన్ని ఈరోజు మరి శ్రీమతి డొక్కా సీతమ్మ బడి భోజనంగా పేరు మార్పు చేయడం చాలా శుభపరిమాణం. అదేవిధంగా ఉపాధ్యాయ వర్గం తరపున కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎంచేతంటే ఏదో రాజకీయవేత్త పేరు పెట్టకుండా ఆ పథకానికి వన్నీ తెచ్చే అటువంటి వ్యక్తి పేరు పెట్టడం చాలా సంతోషదాయకం. మరి ఈ పథకంలో భాగంగా ఈ అమలు చేయడానికి ఈరోజు మా గ్రామ పెద్దలు బాలయ్య గారు, అదేవిధంగా ఇతర కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ వచ్చి విద్యార్థులకు ఈరోజు స్వీట్ అనేది పెట్టడం జరిగింది మధ్యాహ్న భోజనంలో. కాబట్టి ఈ సందర్భంగా మా పాఠశాల పరంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదేటువంటి సహకారం ఉంటే మా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి మంచి అభివృద్ధి పదంలో మా పాఠశాల ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నర్సాపురం పట్టణంలో కల్వర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పొత్తూరి రామరాజు, మున్సిపల్ చైర్మన్ బర్రే శ్రీ వెంకటరమణ. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైనా ఇక్కడ గ్రామాలు ముంపు గురైనప్పుడు మొదటగా కూడా ఈ రోడ్డు అంతా కూడా మునిగిపోయి మరి ఇక్కడికి వాటర్ కూడా వెళ్ళే పరిస్థితి విధానం లేదు. దానికి శాశ్వత పరిష్కారం ఏంటంటే ఇక్కడ 2 కలవట్లు కూడా ఇప్పుడు మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారి సహకారంతో ఇక్కడ కలవట్లు కట్టేస్తున్నాం. దీని ద్వారా రాబోయే రోజుల్లో కూడా మనకు అత్యధిక వర్షపాతం వచ్చినా లేకపోతే ముంపు గురైనా సరే ఈ వాటర్ అంతా కూడా గోదావరిలోకి కలిసిపోయే పరిస్థితి మన ఇక్కడ ఈ 2 కలవట్ల వరకు జరుగుతుంది. కాబట్టి దాదాపు 16 లక్షలతోటి ఇక్కడ ఈ 2 కలవట్లు కట్టించడం కూడా ఇది మన నరసాపురం పట్టణానికి కూడా ఒక మంచి వాతావరణంగా నేను తెలియజేసుకుంటూ కూడా, అది ఇంకోటి ఏంటంటే వర్షాలు మరి ఎక్కువగా ఉన్నాయి, మరి వరద వచ్చే పరిస్థితి కూడా మన నియోజకవర్గంలో చూస్తున్నాం. కాబట్టి దాదాపు ప్రజలందరూ కూడా నరసాపురం నియోజక పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి రాబోయే 2-3 రోజుల్లో కూడా మీరందరూ కూడా ఒక మంచి వాతావరణం అంటే మీరు ఏదైతే డ్రింకింగ్ వాటర్ కానీ త్రాగేటప్పుడు వెచ్చని నీరు కాచుకొని తాగడం కానీ మీ పరిసర ప్రాంతాలను కూడా శుభ్రంగా ఉంచుకుని మీరందరూ కూడా సురక్షితంగా ఉంటారని చెప్పి నేను తెలియజేసుకున్నాం. అదేవిధంగా గత 4 రోజుల నుంచి కూడా మున్సిపల్ సిబ్బంది కానీ, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కానీ, కన్సల్టెంట్ సిబ్బంది అందరూ కూడా పూర్తిగా మరి ఇక్కడ ప్రజల యొక్క ఎటుకట్టు పరిస్థితి కానీ గోదావరి ప్రాంతాలు కూడా పర్యవేక్షించుతూ చుట్టుపక్కల గ్రామాలకు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేని పరిస్థితుల్లో కూడా పూర్తిగా మరి ఆర్టీఓ గారు కూడా ఆయన కూడా మరి చర్యలు తీసుకున్నారు. కలెక్టర్ గారు కానీ అదేవిధంగా మంత్రులు కానీ నేను చూస్తాం. ఎక్కడైతే రైతాంగం నీటి మునిగిన వర్ణాలు కానీ ఉన్నాయో వాటికి నష్టపరిహారం కూడా ప్రభుత్వం నుంచి వచ్చే విధంగా కూడా ఉంటుంది. అదే మన నరసాపురం నియోజకవర్గంలో కూడా నీటి మునిగిన గ్రామాలు ఉన్నాయి కాబట్టి, వరి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వారికి కూడా రాబోయే రోజుల్లో మరి కలెక్టర్ గారితో మంత్రివర్గంతో మాట్లాడి మన నియోజకవర్గ నష్టపోయిన రైతాంగానికి అదేవిధంగా నష్టపోయిన గ్రామాలకు కూడా మన ఆర్థిక సహాయంగా ప్రభుత్వం చేత సహాయం చేసే విధంగా కూడా నేను చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను కాంట్రాక్టర్ గారు కూడా చెప్తున్నా, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ వర్క్ అన్నది కూడా మీరు ఇబ్బంది పడకుండా చేయవలసిన బాధ్యత ఉంది. అదేవిధంగా కమిషనర్ గారు మీరు కూడా ఏంటంటే ఈ రాబోయే రోజుల్లో కూడా
మన ఇక్కడ షాపింగ్ అందరూ కూడా మనకి ఆగస్టు 15 ఉంది, అదేవిధంగా మన వినాయక చవితి ఉంది, పండుగ ఉన్నాయి. కాబట్టి ఈ వర్క్ కూడా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా పూర్తిగా చుట్టుపక్కల వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా త్వరగా కంప్లీట్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది రాదు. దయచేసి మీరు కూడా దానికి త్వరగా కంప్లీట్ చేస్తారని మనకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించినట్లుగా కృష్ణమ్మ తల్లి కూడా ఆశీర్వదించడంతో శ్రీశైలంతో సహా ప్రాజెక్టులు నిండుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అన్నారు. ఆయన పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం బాడవ గ్రామాన్ని వరద నీరు దిగ్బంతం చేయడంతో 6 కిలోమీటర్లు ట్రాక్టర్పై చేరుకుని వరద నీటిలోనే తిరిగారు. వరద బాధితులను పరామర్శించి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నీట మునిగిన వరి పొలాలను పరిశీలించారు. వరద బాధితులకు ప్రభుత్వ సాయం 25 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు, కాయగూరలు, నగదు 3,000ను మంత్రి రామనాయుడు అందజేశారు. నేను గెలిదాను అప్పుడు ఇటు చూడగా ఓకే ఓకే లేపండి. సరిపోతుంది. అలా వెనకాల చూడండి అక్కడ పానిచ్చేయండి, ఏం పర్లేదు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక పక్క వరదలు ముంచెత్తినా కూడా కనీసం ఆ రోజున్నటువంటి మంత్రులు కానీ, ఆ రోజున్నటువంటి ముఖ్యమంత్రి కానీ, ఆ రోజున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు కానీ కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు.
ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన, బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండనటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈరోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈరోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈరోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈరోజు చూస్తే 140 టీఎంసీల వరకు ఈరోజు నిండుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే కృష్ణా డెల్టా ఏదైతే ఉందో వారికి కూడా త్రాగునీరు, సాగునీరు కూడా అందించేటువంటి విధంగా వీటితో పాటుగా ఏదైతే రాయలసీమ ఏదైతే ఉందో పర్టికులర్గా గత వారం రోజుల క్రితమే ఏదైతే శ్రీశైలంకి ఆ పైన ఉన్నటువంటి ఆలమెట్టి ద్వారా, తుంగభద్ర ద్వారా ఏదైతే పెద్ద ఎత్తున వరద ప్రవాహం ఏదైతే వస్తూ ఉందో రోజుకి దగ్గర 4 లక్షల క్యూసెక్కులు పైబడి నీరు ఏదైతే వస్తూ ఉందో దాన్ని ఆ రోజే మేము క్యాలిక్యులేట్ చేసి ఇమ్మీడియట్లీ ఏదైతే మరి అక్కడ పోతిరెడ్డి పాడు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత అవకాశం ఉంటే అంత మేర పోతిరెడ్డిపాడు రాయలసీమ పూర్తి అవసరాలు తీర్చేటువంటి విధంగా పోతిరెడ్డిపాడు ద్వారా మరి అవసరమైనంత మేరకు ఎంత అవసరమైతే అంత నీటిని మేము విడుదల చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే వెలుగోడు, అదేవిధంగా హంద్రీనివా వాటిని కూడా నీటిని విడుదల చేయమని ఆ రోజే వారం రోజుల క్రితమే ఆదేశించడం జరిగింది. పాలకొల్లు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రోటరీ 3020 అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్ శిబిరాన్ని ప్రారంభించారు. రోటరీ లక్ష్యం సమాజసేవ చేయడమే ముఖ్య లక్ష్యంగా ఈ రోజు ఉల్లంపర్రు డాక్టర్ సబితా కాలేజీ నందు రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథి మాట్లాడుతూ రక్తం ఇవ్వడం వలన మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. బ్లడ్ ఇవ్వడం వల్ల పాత రక్త కణాలు బయటకు వెళ్లి కొత్త రక్త కణాలు ఏర్పడి కొత్త రక్తం తయారవుతుందని అన్నారు. దేశంలో అనేక చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి రక్తం లేకుండా రక్తం దొరకక ప్రతిరోజు చనిపోయేటటువంటి వారు చాలా మంది ఉంటున్నారు. మనం ఇచ్చే ఈ యొక్క రక్తం ఒకరి నిండు ప్రాణాన్ని కాపాడుతుంది అనే ఉద్దేశంతో పాలకొల్లు వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ గారి సహకారంతో పాలకొల్లు రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 16 మంది రక్తాన్ని ఇవ్వడం జరిగింది. దీనిలో రొటేరియన్ మద్దుల శశికరణ్ గుప్తా 54వ సారి రక్తదానం చేశారు. రోటరీ అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్, క్లబ్ సభ్యులు జువ్వాజీ కళ్యాణ్ మరియు బొల్లా శ్రీనివాస్ రక్తదానం చేశారు. ఈ రోజు రక్తం దానం చేసిన ప్రతి ఒక్కరూ క్లబ్ ప్రెసిడెంట్ రావాడి సతీష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో రోటరీ సెక్రటరీ జవాజ్ కళ్యాణ్, ట్రెజరర్ పొతావత్తుల సత్యనారాయణ, పాస్ట్ ప్రెసిడెంట్ మద్దాల రాంప్రసాద్, పెనుమాక రామ్మోహన్ రావు, సభ్యులు ఎన్ఎన్ మూర్తి, బొల్లా శ్రీనివాస్, గన్నాబత్తులు శ్రీనివాస్ పాల్గొన్నారు. మన పాలకొల్లు వాటికల్ అసిస్టెంట్ గవర్నర్ ముత్యాల శ్రీనివాస్ గారు ఇచ్చేస్తున్నారు. అదేవిధంగా చార్టర్డ్ సెక్రటరీ రాంప్రసాద్ గారు, పాస్ట్ ప్రెసిడెంట్ పెనుమాక రామ్మోహన్ రావు గారు, మరి మా క్లబ్ సభ్యులు నరసరావు ఎన్ఎన్ మూర్తి గారు, అలాగే బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ గారు వీరందరూ ఇచ్చేస్తున్నారు. వారికి ముందుగా నమస్కారం తెలియజేసుకుంటూ బ్లడ్ ఇవ్వాలని నేను మెసేజ్ పెట్టినట్టే స్పందించినటువంటి మా మార్షల్ స్టాఫ్ అందరికి కూడా, గ్రాండ్ స్టాఫ్కి అలాగే టీచర్ స్టాఫ్ అందరికి కూడా మీరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీని గురించి మన గెస్ట్ మాట్లాడవచ్చు. పాలకొల్లు మాంటిసోరీ క్యాంపస్లో రక్తదానం శిబిరం ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ పాలకొల్లు వారికి ముందుగా
ధన్యవాదాలు తెలియజేస్తూ స్వచ్ఛందంగా రక్తం ఇవ్వడానికి ఇక్కడ వచ్చినటువంటి మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారైనటువంటి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు మంచి సంకల్పంతో మన 3030లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఫస్ట్ ప్లేస్లో ఉండడానికి రక్తదాన కార్యక్రమంలో ఈ కార్యక్రమం చేపట్టారంటే రక్తదానం అంటే చాలామంది అంటే మనకి చిన్న గాయం అయితే రక్తం కొద్దిగా బయటకు పోతేనే భయపడే పరిస్థితి ఉందండి. అటువంటిది 300 ml రక్తం తీస్తున్నారంటే మనకి అనారోగ్య పాలవుతున్నా లేదంటే విపరీతమైనటువంటి నీరసానికి బలహీనతకి గురవుతా అనేటువంటి అపోహలు ఉన్నాయి. అయితే రక్తం అనేది ఇవ్వటం వల్ల మన బాడీలో మళ్ళీ ఫ్రెష్ బ్లడ్ వస్తుంది. అందరికీ అర్థమయ్యే చిన్న ఎగ్జాంపుల్, ఒక కాలువకి మనం అడ్డగట్టేస్తే నీరు అలాగే నిల్వ ఉండకూడదు, అది ప్రవాహం ఉంటేనే కొత్త నీరు వస్తుంది. అలాగే మన బాడీలో రక్తం కూడా ఈ ఎవ్రీ 6 months ఒకసారి 300 ml అంటే హెల్దీగా ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి 6 నెలలకి 1 యూనిట్ రక్తం ఇవ్వడం ద్వారా మరింత స్వచ్ఛమైనటువంటి రక్తం శరీరంలో పెట్టే అవకాశం ఉందని వైద్యం చెప్తున్నారు. నేను అంటే కొంచెం నాకున్న నాలెడ్జ్లో చెప్తున్నాను. దీని గురించి మన బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ గారు మరింత వివరంగా చెప్తారు. సాధారణంగా రక్తం ఎందుకు అవసరం? రోడ్డు ప్రమాదాలు మనకి మన దేశంలో ప్రతి నిమిషానికి 1000 రకాల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి సరాసరి. అంటే వాళ్ళకి తీవ్ర రక్తస్రావం అయితే వాళ్ళకి ఇమీడియట్గా కావాల్సింది చికిత్సతో పాటు రక్తం కావాలి. అదేవిధంగా దీర్ఘకాలిక రోగాలు, తలసేమియా వంటి రోగులకి, ఇంకా రక్తహీనత చాలామందిలో ఈవేళ మహిళల్లో అతి తక్కువ రక్తం ఉంటుందండి, వాళ్ళకు కూడా రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. వీటన్నిటినీ పురస్కరించుకుని ఈ శిబిరాల ద్వారా స్వచ్ఛందంగా రక్తం సేకరించడం అనేది ఇప్పటిది కాదు, ఏనాటి నుంచి జరుగుతుంది. సాధారణంగా రక్తం ఇచ్చేటప్పుడు మనకి ఒక అపోహ ఉంటుంది, దీనివల్ల ఏమైనా ప్రమాదం ఉందా? ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం అంటే ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా పూర్తిగా ఆరోగ్యవంతులైనటువంటి 6 నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం అనేది ఆవశ్యకత. ఒక వ్యక్తి ఇచ్చే రక్తం అనేక మంది ప్రాణాలు కాపాడడం. అందులో ప్లేట్లెట్స్, హిమోగ్లోబిన్ ఇలాగా అంటే వివిధ రూపాల్లో దాన్ని వేరు చేసి ఆ రక్తాన్ని మళ్ళీ ఫ్రెష్గా ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మనం సినిమాల్లో చూస్తున్నట్టు పేషెంట్ని ఒక బెడ్ మీద, రక్తం ఇచ్చే దాతను ఒక బెడ్ మీద పడుకోబెట్టి రక్తం మార్పిడి చేస్తుంటారు. అదంతా కల్పితం. రక్తం ఇవ్వడం అనేది ఒక పెద్ద ప్రక్రియ. దానికి మన వాలంటరీ బ్లడ్ బ్యాంక్ సత్యనారాయణ వారు సేవలు చేస్తారు. వారికి ముందుగా కృతజ్ఞతలు. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసి స్వచ్ఛందంగా రక్తం ఇస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. మన చార్టర్ సెక్రటరీ రామప్రసాద్ గారు కూడా మాట్లాడవచ్చు. ప్రెసిడెంట్ ఆఫ్ ది రోటరీ క్లబ్ సతీష్కి మరియు ట్రెజరర్ సెక్రటరీ కళ్యాణ్ గారు, ట్రెజరర్ మన సత్యనారాయణ కోతాబట్ల, వీళ్ళందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా ఇక్కడ స్కూల్ తరఫున స్కూల్లో మన ప్రెసిడెంట్ అవటం, సతీష్ గారు ప్రెసిడెంట్ అవటం వల్ల మీరందరూ కూడా ముందుకు వచ్చి ఇవాళ రక్తదానం చేయడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. పాలకొల్లు పట్టణంలో పట్టపక్కలే దొంగలు హల్చల్ చేశారు. అనసూయ అనే వృద్ధురాలిపై పాశవికంగా దాడి చేసి ఆమెను తీవ్రంగా గాయపరిచి బంగారం దొంగలించుకుపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. బొండాడవారి వీధిలో నివాసం ఉంటున్న కలిసెట్టి అనసూయ అనే వృద్ధురాలు భవనం కింది పోర్షన్ లో ఒంటరిగా ఉన్న సమయం చూసుకుని 2 దుండగులు ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి రాయితో ఆమె తలపై బలంగా కొట్టి తీవ్రంగా గాయపరిచారు. వెంటనే ఆమె మెడలోని గొలుసు, చెవిదిద్దులు, 4 బంగారు గాజులు అపహరించుకుపోయారు. భవనం పై అంతస్తులో ఉంటున్న ఆమె కూతురు స్థానికులు కేకలు వేయగా వారు అక్కడి నుంచి పారిపోయారు. అనంతరం రంగంలో దిగిన పోలీసులు వివిధ కోణాల దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన అనసూయను రాజమండ్రి ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీమ్ తో సహా సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 వ్యక్తులను, వృద్ధురాలను మరి అడగాలి కదండి, ఎంతమంది ఫోటోగా ఉంది కదా, ఎవరికైనా చెప్పాలి కదా, అక్కడ సమాధానం చెప్పుకోవాలి లేదా. నమస్కారం. ఈరోజు ఇక్కడ ఒక అన్ఫార్చునేట్ కార్యంగా అక్కడ ఇన్సిడెంట్ జరిగింది. పాల్గొల్ టౌన్కి దానికోసం మనందరికీ ఇక్కడ వర్షం జరిగింది. ఒక ముస్లిం అమ్మ హౌస్లో ఇంట్లో వెళ్ళి దొంగతనం జరిగింది. దొంగతనం టైంకి అమ్మాయి కూడా
పట్టడం జరిగింది. సీసీటీవీలో మనకి ఫుటేజ్ ఆల్రెడీ వచ్చింది. సో అక్యూజ్ ఐడెంటిఫై జరిగినాయి. ఆల్రెడీ అవర్ టీమ్స్ ఆర్ లుకింగ్ ఫర్ ఇట్ అండ్ ఇమీడియట్లీ ఇద్దరు అక్యూజ్కి ఆర్ హూసెవర్ ఆర్ అవైలబుల్ ఇన్ ద అక్యూజ్ పట్టడం జరిగింది. విల్ స్టార్ట్ ఆల్రెడీ టీమ్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అమ్మ కోసం కూడా షీ హెస్ బీన్ షిఫ్టెడ్ ఫర్ బెటర్ ట్రీట్మెంట్ హాస్పిటల్. మన దేవుడి ప్రయత్నం ఉంది షీ రికవర్స్ వెల్ అండ్ ఇన్ టైమ్. Regarding this robbery and everything, we will ensure that we take stern efforts and ensure that all the accused are arrested immediately. జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మహాయజ్ఞం 4వ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బొమ్మిడి నాయకర్ గారు చిట్టవరం మరియు గొంది గ్రామాలలో ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఎయిత్ న్యూస్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1317వ రోజు శ్రీ మల్లంపాటి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వారి తల్లిదండ్రులు మల్లంపాటి బాల, శ్రీమతి అరుణ రతకొండ్ల, స్వగ్రామం వక్కలగడ్డ, కృష్ణా జిల్లా, వారి కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మారావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొట్నూరు శ్రీను, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారి ఆధ్వర్యంలో 1317వ రోజు ఈరోజు 1317వ రోజు ఈరోజు ఉచితంగా వృద్ధులకి లేనిటువంటి వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా రోజు అన్నదానం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ప్రోద్బలంతో దాతల సహకారంతో ఈరోజు ఏ ఒక్కరోజు కూడా ఆగకుండా 1317వ రోజు ఇక్కడ మల్లంపాటి అభిరామ్ అనే అబ్బాయి పుట్టినరోజు వారి తల్లిదండ్రులు మల్లంపాటి బాల, అరుణ రతకొండ్ల వారి అబ్బాయి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళు ఏర్పాటు చేశారు. వాళ్ళందరికీ ఒకసారి శుభాకాంక్షలు తెలియజేశారు. లైన్లో ఉంటాను లైన్లోకి వెళ్ళిపోవాలి. ఎవరో ఎదుర్కొంటూ ప్రభా వద్దా
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.